టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు అని ప్రశ్నించింది. సిట్ ఏర్పాటు కంటే ముందే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ కల్తీ అయిందంటూ ఎలా స్టేట్మెంట్ ఇస్తారని ప్రశ్నించింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని సూచించింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవోనే స్వయంగా చెప్పారని, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కల్తీ నిర్ధారణ కోసం లడ్డూను ఎందుకు పరీక్షలకు పంపలేదని నిలదీసింది. ఎన్డీడీబీ రిపోర్టుకే ఎందుకు పరిమితమయ్యారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. కల్తీ అయిన నెయ్యి ప్రసాదంలో వాడినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా అని క్వశ్చన్ చేసింది. కల్తీ ఉందని ముందే తెలిస్తే అది ఎలాగూ వాడరు కదా అని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లుగా మీ దగ్గర స్పష్టమైన ఆధారం ఎక్కడ ఉందని ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. అసలు కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీఏ స్వయంగా చెబుతోంది కదా అని గుర్తు చేసింది ధర్మాసనం. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ్ లుధ్రా. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించలేదని కోర్టు ముందు ఒప్పుకున్నారు. అయితే సిట్తో దర్యాప్తు జరిపించాలా, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో చేయాలా అనే దానిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం చెప్పాలంది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలపై హైందవ జాతి అసహ్యించుకుంటోందన్నారు. విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. చంద్రబాబు స్వామివారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిందన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్తో విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడి కావన్నారు వెల్లంపల్లి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ తరపున సిట్ అని చెప్పి వ్యవహరిస్తే దాంట్లో నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మొట్టమొదటి నుంచి మేము కోరుకునేది కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కావచ్చు, ఒక స్వతంత్ర సంస్థలతో కావచ్చు విచారణ జరిపించి భక్తుల యొక్క అనుమానాలు కూడా తీర్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి స్వతంత్ర సంస్థ ద్వారా మాకు అయితే న్యాయం జరిగేది ఏమనుకుంటున్నామంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కనుక జరిపిస్తే నిజాలు బయటపడతాయని మాత్రం మేము కోరుకుంటున్నాం. తిరుపతి లడ్డూపై చంద్రబాబు నింద వేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సుప్రీంకోర్టు ఇంకా లోతుగా విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. జగన్ను హిందువులకు దూరం చేయాలనేదే చంద్రబాబు దురుద్దేశమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అండ్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్తో కూటమి ప్రభుత్వానికి చురకలంటించారు. లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు ప్రకాష్ రాజ్. తాజాగా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి మొట్టికాయ వేగా అదే విషయాన్ని ఎక్స్లో ట్వీట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఏపీలో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం కాబోతోందన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ. స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రబాబుకు ముందే హెచ్చరించామన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే హెచ్చరించామన్నమాట. ఈ తీవ్రవాదం వస్తుంది, మీరు ఇది పరిష్కారం చేయకపోతే కుదరదని చెప్పేసి ఈనాటికి కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళైనా మీరు పట్టించుకొని కేంద్రంతో పోరాడతారా, లేకపోతే ఆంధ్ర ప్రజలందరూ 3.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రజలందరూ మళ్ళా మొత్తం రైతాంగం నుంచి 14 కోట్ల మంది ఆంధ్రులు కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి 2-3 రోజుల్లోనే కలుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. విజయవాడ వరద బాధితులకు సాయం పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వరద బాధితులు ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్దకు పోటెత్తారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మ్యాపింగ్ అవ్వలేదని ప్రభుత్వ అధికారులు కుంటి సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో వాలంటీర్లు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2 లక్షలకు పైగా వాలంటీర్ల కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు వాలంటీర్లు. ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించే పరిస్థితి లేదన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. శాంతి భద్రతల పేరుతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక తాడిపత్రి అల్లర్ల కేసులో తనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, తనపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం తన నియోజకవర్గంలో పర్యటించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి వినతి పత్రం అందజేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాజకీయాలు మాత్రం చేయడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్స్టిట్యున్సీలు తిరగకూడదని దాడులు చేయడం తెలుగుదేశంలో. ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు. కాలం నిర్ణయిస్తుంది, ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉండదు, కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కృష్ణా జిల్లా చిట్టేల గ్రామ మహిళలు భగ్గుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకర మెసేజ్లు పంపి వేధిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమకు రక్షణ కల్పించాలని వీరంతా వేడుకుంటున్నారు. తెలంగాణలో రేషన్ కార్డులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సేకరించే వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇక అక్టోబర్ 3 నుంచి 7 వరకు ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు సీఎం. కుటుంబ సభ్యులు సమ్మతిస్తేనే ఫ్యామిలీ ఫోటో తీయాలని, లేదంటే అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేశారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలను విడుదల చేశారు. ఈ దసరాలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి నియామక పత్రాలను అందించనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 9 అక్టోబర్ 2024 నాడు
ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై విచారించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్పై ప్రశ్నల వర్షం కురిపించింది. అమీన్పూర్లో ఈ నెల 22న ఆదివారం భవనం కూల్చివేతపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆదివారం రోజు చట్ట విరుద్ధమైన పనులు ఎలా చేస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తారా? ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటని, పాలసీ ఎక్కడుందో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణలోగా హైడ్రా తహసీల్దార్ కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మూసీ పరిధిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్నారు. ఇక మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని స్పష్టం చేశారు. కొందరు కావాలని మూసీ నది ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ ద్వారా ఎండగట్టారు రంగనాథ్. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్ కూల్చాలన్నారు. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు కేటీఆర్. మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చినరో ఆనాడు వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. రెండోది ఏం కూలగొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూలగొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మనుషుల ప్రాణాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఆటో కార్మికుల ఆత్మహత్యలను ఆపటం లేదని మండిపడ్డారు. ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసి మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు చేయటం ఏంటని ధ్వజమెత్తారు హరీష్ రావు. ఓ దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవ్వా తాతలకు 2,000 పింఛన్ సరిగిస్తలేవు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లల్లా 6 నెలలకేలి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతో పిల్లలాగమవుతున్నారు. గవి చూడవయ్యా అంటే ఈయనట ఇక నేనేదో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టా మూసి సుందరీకరణ చేస్తారట. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? తెలంగాణ కమలనాథులు పోరుబాట పట్టారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనకు దిగారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు దీక్షను కొనసాగిస్తామన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పంట రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయాలని, అన్కండిషనల్ గా మాఫీ చేయాలని, దాదాపు 70 లక్షల రైతులు రుణమాఫీకి అర్హులని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పి ఈరోజు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం, ఇది అప్రజాస్వామ్యం, మోసమని తెలియజేస్తా ఉన్నాను. 40,000 కోట్ల రూపాయలు అవసరమైంది. 40,000 కోట్లతోటి రుణమాఫీ పూర్తిగా చేస్తాను. నా కడుపు కట్టుకుంటే 40,000 పెద్ద మాట కాదన్నాడు. ఎంత పెద్ద కడుపో నాకు తెలియదు, కడుపు కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం పుట్టగొట్టడం మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా. హర్షసాయి వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్షసాయి ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సహాయం పేరుతో 5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. హర్షసాయిపై ఐపీసీ 406, 419, 420, 66C, 66D కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మనీ లాండరింగ్ కేసులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచ్ పేరుతో డిపాజిటర్ల నుంచి 1500 కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాపై తెలంగాణలో 50కి పైగా కేసులున్నాయి. ఏపీలో కూడా సాహితీ ఇన్ఫ్రా ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది. ఎండీ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు రికార్డులను పరిశీలించారు. లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడికి మళ్లించారనే దానిపై ఆరా తీస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు బ్రేక్ పడింది. దసరా తర్వాత విచారణ మళ్లీ మొదలు కానుంది. ఇప్పటివరకు దాదాపు 20 మందికి పైగా అధికారులను కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ బహిరంగ విచారణ చేశారు. కాళేశ్వరం 3 బ్యారేజీల నిర్మాణంలోనూ అధికారుల తప్పిదాలను గుర్తించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అధికారులు తప్పు చేసినట్టుగా విజిలెన్స్ విభాగం ఇప్పటికే తేల్చింది. తాజాగా కమిషన్ బహిరంగ విచారణలో కూడా అధికారుల తీరుపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా పర్యటన అనంతరం 3 రోజుల జపాన్ పర్యటనకు వెళ్లారు. హనిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. పర్యావరణ హిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలనకు భట్టి బృందం జపాన్లోని ప్రముఖ పరిశ్రమలను సందర్శించనుంది. దాంతో పాటు వివిధ దిగ్గజ కంపెనీలతో సమావేశాలను నిర్వహించనుంది. హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహాబాహీకి దిగారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ బ్రిడ్జ్ మీదకు కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఆయన అనుచరులు కూడా నినాదాలు చేశారు. గో బ్యాక్ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జాతీయ వార్తలు చూద్దాం. హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ అన్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. చిన్న చిన్న పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని, కాంగ్రెస్ పార్టీకే పూర్తి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాలా నుంచి యమునానగర్ వరకు విజయ్ సంకల్ప యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా కూడా ఇందులో పాల్గొన్నారు. సైనికుల పెన్షన్ డబ్బులు మిగుల్చుకోవటానికే కేంద్రం అగ్నివీర్ స్కీమ్ ను తెచ్చినట్టు ఘాటు విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ये सब बीजेपी के कंट्रोल में है. लड़ाई कांग्रेस पार्टी और बीजेपी के बीच में है. कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. यहाँ पे कांग्रेस पार्टी की सरकार लाइए और ये जो आपके जेब में से हर रोज अरबपतियों के लिए पैसा छीना जा रहा है, ये बंद कीजिए. हम आपके जेब में पैसा डालना चाहते हैं, किसानों के जेब में. రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీప ప్రాంతాలను చిరుత బెంబేలెత్తిస్తోంది. తాజాగా గోగుండ గ్రామంలో 65 ఏళ్ల ఆలయ పూజారిని చంపేసింది. చిరుత అతడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లిందని స్థానికులు చెప్పారు. ఉదయం అటవీ ప్రాంతంలో పూజారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో గత 11 రోజుల్లో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7కు చేరింది. చిరుత దాడులు పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం హడలెత్తిపోతున్నారు. స్కూల్స్ కూడా మూతబడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్యాంథర్ని బంధించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు చోట్ల బోనులు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ ఐఐటి ధన్బాద్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు 17,500 ఫీజును కట్టాల్సి ఉండగా అతడి తల్లిదండ్రులు గడువులేగా కట్టలేకపోయారు. దీంతో విద్యార్థి తనకు న్యాయం చేయాలని కోరుతూ మొదట జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్కు వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలిపింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతుల్ కుమార్కి సీట్ కల్పించాలని ఐఐటి ధన్బాద్ని ఆదేశించింది ధర్మాసనం.
ముంబై ధారావి మురికివాడ అభివృద్ధికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 433 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టనుంది ప్రభుత్వం. ఇక MMRDA అనే సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలిపింది. నేపాల్లోని వరదల ప్రభావం భారత్లో బీహార్ రాష్ట్రంపై పడింది. అక్కడి నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవహిస్తాయి. బీహార్లో కోసి, గండక్, గంగా నదులు పొంగి పొర్లుతూ ఉండటంతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రభుత్వం హై అలర్ట్ను ప్రకటించింది. నేపాల్లో భారీ వర్షాల కారణంగా గండక్ బ్యారేజీలో 5 లక్షల క్యూసెక్కుల నీటిని, కోసి బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో తూర్పు చంపారన్, గోపాల్గంజ్, అరారియా, సుపాల్, కతిహార్ తదితర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కోసి నదిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పలు చోట్ల వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 55 సంవత్సరాల తర్వాత కోసి నదిలో భారీగా వరద నీరు చేరడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. ఆకాశంలో ఇవాళ అద్భుతం జరగబోతోంది. అందరి మనసులో దోచేసే ఆ చందమామ మినీ మూన్ గా పిలువబడే మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. ఇది ఒక గ్రహశకలం, కానీ అది భూమిని ఢీకొట్టదని నాసా నిర్ధారించింది. ఇవాల్టి నుంచి ఈ మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్ల చిన్నది. చంద్రుడి వ్యాసం 3,376 కిలోమీటర్లు కాగా మినీ మూన్ వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. అర్ధరాత్రి 1:30 తర్వాత చంద్రుడి పక్కనే మరో మినీ చంద్రుడిని టెలిస్కోప్లో చూడొచ్చు. రాబోయే 2 నెలల పాటు చంద్రుడి చుట్టూ ఈ చిట్టి చందమామ ప్రదక్షిణ చేయనున్నాడు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు నష్టపోయాయి. గరిష్టాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. రిలయన్స్, ఐసిఐసిఐ, HDFC, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 25,800 స్థాయికి చేరింది. మదుపరుల సంపద ఒక్కరోజే దాదాపు 3.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్పై 150 రూపాయలు తగ్గి 70,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 160 రూపాయలు తగ్గి 77,240 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, బెంగళూరులో కూడా ఈ రేట్లే ఉన్నాయి. వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. కేజీ వెండి 1,10,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది బంగ్లా. ఇక క్రీజ్లో షాద్మాన్ ఇస్లాం, మెమునిల్ హక్ కొనసాగుతున్నారు. ఇటు 2 వికెట్లను అశ్విన్ పడగొట్టగా బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుగంజలో ఉంది. కాగా భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. 2-3 రోజు ఆట వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 5వ రోజు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ను వీలైనంత త్వరగా ముగించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. అలనాటి మేటి నటుడు, ఎవర్ గ్రీన్ హీరో మిథున్ చక్రవర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆ మహానటుడిని ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 8న ఈ అవార్డుని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. సినిమా విశేషాలను స్క్రీన్ 90లో ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో హీరో రామ్ చరణ్ తో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కలుసున్న మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆలియా భట్ నటించిన యాక్షన్ ఫిల్మ్ జిగ్రాను తెలుగులో రానా విడుదల చేయడం విశేషం. జిగ్రా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా మిస్టర్ ఈడియట్. ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదల చేశాడు. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న జనక అయితే గనక సినిమా అక్టోబర్ 12న రిలీజ్ అవుతోంది.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో జి అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భాగమతికి సీక్వెల్ రానుందని డైరెక్టర్ అశోక్ వెల్లడించారు. చిన్నారి గుండెలకు తన వంతు భరోసాగా నిలిచారు హీరో సాయి దుర్గతేజ్. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల విరాళం అందజేశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.